సో హాయ్ హలో అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ డోనీ, మీరు చూస్తున్నారు ఇట్స్ మై డోనీ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఈరోజు ఎంత డేట్ 16th నైట్ 8:43 అయితే అవుతుంది టైము. సో ఈరోజు అయితే వ్లాగ్ ఈరోజు స్టార్ట్ అయింది. టుమారో అయితే కంటిన్యూ అవుతుంది. టుమారో అయితే శ్రీరామనవమి కదా. సో మా వాళ్ళు ఏదో చేస్తున్నారు శ్రీరామనవమి, మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం సందులో. సో దానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. చలో ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నారో. సో చలో మనోళ్ళు అయితే శ్రీరామనవమికి పానకం చేసి బెల్లం అయితే దంచుతున్నారు. సో అందరు ఒకసారి హాయ్ చెప్పండి. ఏంది ఎప్పుడు? సో గాయ్స్ అన్నది కాదు, ఇట్స్ మై డోనీ వ్లాగ్స్ నాదనమాట. సో సూన్ నా ఫేస్ రివీల్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఏమో వైశోక్క కొట్లాడుతుంది. సైడ్ రాలే, నీ తలకాయ చూపిద్దురా. నువ్వు సిగ్గుపడద్దని. అమిగోస్ ఇప్పటికైతే వర్క్ కంప్లీట్ అయింది. సో మిగిలిన వ్లాగ్ రేపు కంటిన్యూ చేసుకుందాం. సో మిగిలిన వ్లాగ్ అయితే రేపు కంటిన్యూ చేసుకుందాం. వ్లాగ్ పైన ప్లేట్ బాబా ఎక్కలేవా పైకి? నేను ఎక్కుతాను. సర్లే ఏనా రిషిత్ అన్న మిస్సింగ్ అప్పటి నుంచి. బిజీ పర్సన్ వైశోక్క. బిందె నీళ్ళు మోసుకొని వచ్చి దీంట్లోకి వేసింది ఫ్రెండ్స్ మా వైశోక్క. దొంగలు ఇద్దరు, నైని చిక్కి అక్క ఇద్దరు దొంగలే. ఫేస్ దాపెట్టుకోనే రేపు దొరుకుతారు కదా, ఎక్కడికి పోతారు. సో హాయ్ హలో అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ డోనీ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. సో ఈరోజు బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. శ్రీరామనవమి అయితే ఉందని చెప్పారు కదా, దాని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. మా కిరణ్ అన్న హనీ అబ్బా ఫోటోలో మునిగిపోయినారు. మా హనీ పాపం బెంగళూరుకి వెళ్ళిపోతుంది ఈరోజు 12 గంటలకి. లేదు యూట్యూబ్లోకి తీసానా, ఏం తీయలేదు వద్దునా. లేదన్నా ఏం కాదు, ఎవరు చూడు. నేను చెప్పినా వేసా వాళ్ళకి రాని హాయ్ హలో అమిగోస్ గుడ్ మార్నింగ్. సో ఇదైతే నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్. హనీ బెంగళూరు పోతుంది చదువుకుంటే ఎగ్లేండి. సో ఐస్ గడ్డ తెచ్చినాము, తోరణాలు కట్టినాం. ఇంకా నెక్స్ట్ వర్క్స్ ఉన్నాయి, ఇంకా చేద్దాం. చలో ఏమన్నా స్నానం చేయలే కదా?
మళ్ళీ ఏమి ఇంకా ఆ బట్టలో ఉన్నావు? ఏనా మీరు పంచలు కట్టుకోరా? అయ్యా అయ్యా పానకంలోకి వేసాక ఐస్ గడ్డలు నువ్వు తిరిగి కాదు. కొంచెం పానకం వేరే చూడాలి. ఏ పర్లే పర్లే కరుగుద్దులే. అదే కరుగుతుంది. మనం పెట్టేవాడికి అదే కలుగుతుంది. మనుషులు కొట్టి వేద్దాం రాండి. వచ్చా అన్న ఇక్కడ నేను కొడతా కదా. దరిద్రుడా ఊరికి తెచ్చినారా ఐస్ పగలగొడతానంటే దుమ్ము లేదు. అమిగోస్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ శ్రీరామ్ నవమి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో హాయ్. హనీ బాయ్, హాస్టల్కి వెళ్ళిపో నువ్వు. ఇంకా బాయ్ బాయ్ బాయ్. నువ్వు హాస్టల్కి పో. హనీ హాస్టల్ పోతుంది. బాయ్ బాయ్ బాయ్. అంతేనా? మీరు తాగండి, లాస్ట్కి దొబ్బి తాగండి. ఏముందిరా తాగే దీంట్లో? తాగేసి ఏముందంటారు బాబు? హనీ హాస్టల్ పోతుంది. అందరు సెండ్ ఆఫ్ చెప్పండి. వెళ్ళిపో. సెల్ఫీ దిగుదాం బట్రా. అమిగోస్ నేను ఇంతకు బయటికి వెళ్ళింటి. సో బయటికి వెళ్ళి వచ్చా. సో కుదిరితే గుడికి కూడా వెళ్దాం అబ్బా ఈరోజు, రాముని గుడికి. చలో ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్నాం. మా ఇంటికి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు అనేది. సో అమిగోస్ మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా. అసలు సబ్స్క్రైబ్ చేసుకోరాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదబ్బా మాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. అమిగోస్ మనం 3K చాలా దగ్గరలో ఉన్నాం అమిగోస్. మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండి, 3K కాదు 4K కూడా వచ్చేస్తారు. ప్లీజ్ అమిగోస్ 3K కంప్లీట్ చేసేయండి మన ఛానల్కి. ఐ మీన్ 3K అయితే నాకు చూడాలని ఉంది మన ఛానల్కి. చలో చలో రే చల్ చలో రే చలో రే చల్. సో మనం వచ్చేసాం. చల్లని పానకం. గ్లాస్ ఎంత? కాళ్ళు కాలుతున్నాయి. హనీ బాయ్. ఏడ్చొద్దులే. హ్యాపీ జర్నీ హనీ, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్ బాయ్. బాబు గ్లాస్ ఎంతమ్మా? గ్లాస్ ఉచితమండి, స్వామివారి ప్రసాదం అండి. ఈసారి తినేటప్పుడు తాగేటప్పుడు చిక్కలే మీరు. బాయ్. అయివే అవునా? అయితే నీకు పానకాభిషేకమే. దొరికేసావు వైశోక్క, వైశోక్క దొరికేసావు. సరే సరే అంకుల్ ఒక గ్లాస్ అండి.
సో మీకు దీంట్లో నా వాయిస్ ఎక్కువ రాకపోవచ్చు, బట్ ఫన్ అయితే ఎక్కువ ఉంటుంది వీడియోలో. ఏం లేదు అంటే ముందు ఇది వేస్తాండి కదా స్క్రీన్, ఈసారి ఇలా సమయ ఇది శ్రీరామనవమి సినిమా పాటలు పెట్టకూడదు ఇక. వెంకటన్న పాట మార్చునా శ్రీరామనవమినా రాధేశ్యామ్ పాట పెడతారన్నా మార్చునా ఇది ఓకే మళ్ళా వాడే పెట్టమన్నాడు రామనిషా 8వ క్లాసా 10వ క్లాసానా 8వ 10వ క్లాస్ ఊరికే ఉన్నా చెప్తే నమ్మేది అట్లుండాలా. మీకు మీ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. నాకు చూడండి ఐస్ గడ్డ వచ్చింది పానకంలో. అది కాదు నా ఎన్ని ఐస్ గడ్డలు వేసినారన్నా మీకు సీడ్ ఒక ఐస్ గడ్డ దాంట్లో ఇది అవి చూడండి ఎంత పెద్ద ఐస్ గడ్డలు ఉన్నాయి. నా గ్లాస్లో చూడండి పానకం ప్లేస్లో ఐస్ గడ్డలు అమ్ముతున్నారు కదా మీరు. ఎండాకాలం వేడికి చల్లని పానకం. జై శ్రీరామ్. మీకు ఇడైతే సాయంత్రం ముట్టుంటుంది అనమాట. సో ఇంకా చాలా పొద్దు నుంచి గుడికి కూడా వెళ్ళలే నేను, అంటే ఇంటికాడ టైం అంతా సరిపోయింది. గుడికి వెళ్దాం. నేను మార్నింగ్ నుంచి టెంపుల్కి వద్దాం అనుకున్నా కానీ ఇంకా అక్కడ ఇంటికాడ మనం కూడా చేసాం కదా, అక్కడే టైం అనేది సరిపోయింది. సో చాలా మనకు ముందే రాముడు అంటే పిచ్చ ఇష్టం, అంటే మనం గుడికి పోవద్దు అట్లా. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళది ఇది. కొంచెం అడ్డం ఉన్న లోపలికి వెళ్ళైతే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియో తీయొద్దన్నారు, సో మరి స్వామి అయితే ఒప్పుకున్నాడు వీడియో తీసుకో అంటేనే ఇంకా వీడియో అయితే తీసుకున్నా. సో ఇదైతే మన ఓల్డ్ టౌన్లో ఉండే రాముని గుడి. సో అందుకోసం ఇప్పుడు రాముని ఒకటి గుడి అయిపోయింది కదా, ఇప్పుడు నా సెంటిమెంట్ అన్న ఫేవరెట్ టెంపుల్ అయిన హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నా. చలో అంటే నాకు ఆ టెంపుల్ అంటే సెంటిమెంట్ కూడా, ప్లస్ నాకు ఆ టెంపుల్ అంటే పిచ్చి. అది ఎంత పిచ్చి అంటే బయటికి చెప్పలేను అంత పిచ్చి. ఆ రాముడు అన్న హనుమంతుడు అన్న ఛత్రపతి, ముందు ఛత్రపతి శివాజీ, హనుమంతుడు, రాముడు, శివుడు అన్న నాకు చాలా అంటే చాలా పిచ్చి ముందే. ఓ సో అమిగోస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఫేవరెట్ అండ్ సెంటిమెంట్ టెంపుల్ అమిగోస్. అయ్యా సో అమిగోస్ ఇక్కడ చిన్న ఉట్టి కొడుతున్నారు. సో ఆ పక్క పెద్దది అయితే స్టార్ట్ అయిందో లేదో తెలియదు నాకు కూడా. ఇది కంప్లీట్ అయితే అది అనుకుంటా. అమిగోస్ ఊరేగింపు అయితే జరుగుతుంది. సో అక్కడ
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో బ్యాక్ సైడ్ సౌండ్ అయితే ఎక్కువే ఉంది, అందుకే నేను కొంచెం లౌడ్గా మాట్లాడాల్సి వచ్చింది. సో గాయ్స్ ఇదైతే మన ఇవాల్టి బ్లాగ్. నేను మీ డోని సైనింగ్ ఆఫ్, టాటా బై బై, జై హింద్. మీట్ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్.